వెల్కమ్ టు జేపీ టాక్స్. నమస్తే. ఆ అన్నదమ్ముల మధ్యలో ఏదో మనస్పర్ధలు ఉన్నాయండి, గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో కొన్నేళ్లుగా మాటలే లేవు అని అంటుంటారు. నిజమే. తోబుట్టుల మధ్యలో రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో గొడవలు రావటం, కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోవటం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటం, దూరంగా ఉండటం, మనసులు కలిసి ఉండలేకపోవటం ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఎవరికీ రాకూడదు, కానీ వస్తూ ఉంటాయి. అదే చిన్నప్పుడు అన్నదమ్ములు ఎన్ని గొడవలు పడ్డా, కొట్టుకున్నా తిట్టుకున్నా సాయంత్రం అయ్యేసరికి హాయిగా ఏకమైపోయేవాళ్ళు, చక్కగా బిస్కెట్ కలిసి తినేవాళ్ళు. ఇంకా గొడవలు ఏమైనా ఉంటే అమ్మా నాన్నలు వాళ్ళని కూర్చోబెట్టి మందలించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, తప్పు చేసిన వాడితో క్షమాపణ చెప్పించేవాళ్ళు, ఎవరి తప్పో ఎవరిది ఉప్పో చెప్పేవాళ్ళు, వాళ్ళని కలిపేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. అందుకే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు, మాటలు కరువయ్యాయి, బంధాలు మాయమైపోయాయి. అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇంట్లో ఉండాలి. వాళ్ళుంటే అన్నీ ఉన్నట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్.